కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ఎండియు వాహనాలను రద్దు చేసినట్లు చెప్పారు. ఇక నుండి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సాయంత్రం రేషన్ దుకాణాల్లో డీలర్లు సరుకులను పంపిణీ చేస్తారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ సరుకులను నేరుగా ఇంటికి సరఫరా చేస్తారని చెప్పారు. గతంలో ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియక కూలీ పనులు చేసేవారు పని మానుకొని ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు దుకాణాల వద్ద సరుకులు ఇవ్వడం వల్ల 15 రోజుల్లో తమకు సౌకర్యవంతమైన సమయంలో వచ్చి తీసుకువెళ్లొచ్చని నెహ్రూ వివరించారు. రేషన్ డీలర్లు బియ్యం, పంచదార వంటి వస్తువులను సక్రమంగా పంపిణీ చేయాలని, కొలతలో లేదా పంపిణీలో ఏదైనా తప్పు జరిగితే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని అమ్మితే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జిఆర్ శాశ్వత అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన ఇంజపురం దుర్గా మేరీ దంపతుల కుమారుడు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా మేరీ దంపతులు కమిటీకి 25,000 రూపాయల విలువైన సౌండ్ సిస్టమ్స్ బహుకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని సుమారు 600 మంది అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు దుర్గా మేరీ దంపతులను స్వామివారి శాసనంతో సత్కరించి ఘనంగా సన్మానించారు. రష్యా ఉక్రెయిన్ వార్ తీవ్ర రూపం దాల్చింది. రష్యా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ దాడుల్లో 40కి పైగా రష్యా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇస్తాంబుల్లో సోమవారం శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ బేస్లపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా స్పందించారు. దీన్ని అద్భుతమైన ఆపరేషన్ గా ఆయన అభివర్ణించారు. ఈ దాడికి స్పైడర్ వెబ్ గా పేరు పెట్టినట్లు చెప్పారు. 3 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తాము నిర్వహించిన ఈ సుదూర ఆపరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ దాడి కోసం తాము చేసిన ప్లాన్ వర్కౌట్ కావడానికి 18 నెలల సమయం పట్టినట్లు చెప్పారు. మొత్తం 117 డ్రోన్లను యూజ్ చేశామన్నారు. ఆవుల తరలింపును గోరక్షకులు అడ్డుకున్నారు. ఇంజాపూర్ గోశాల దగ్గరకు ఆదివారం రాత్రి తీసుకువచ్చిన వాటిని మళ్లీ ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని తప్పుబట్టారు. ఎంజాల్, ఇంజాపూర్, కోహెడ గ్రామాల నుంచి తరలి వచ్చిన గోరక్షకులు అందరూ కలిసి ఆ వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని గోశాల రక్షకులు తెలిపారు. ఈ వారం రోజులు వాటిని కంటికి రెప్పలా కాపాడాలని పిలుపునిచ్చారు. అక్రమ తరలింపుపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టామని అన్నారు. సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మిలిటరీ క్యాంపుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం 3 భద్రతా సిబ్బంది మరణించగా మరో 6 గల్లంతయ్యారు. ఉత్తర సిక్కింలోని చతెన్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా 6 ఆచూకీ గల్లంతైంది. మరో 4 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని రక్షణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సిక్కిం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు.